మిస్టీరియస్ టెంపుల్ నంబర్ 1. ఒక గుడిని కింద నుంచి కాకుండా పైన నుంచి చెక్కడం పాసిబులా? అది 1200 సంవత్సరాల క్రితం. ట్రైన్స్ లేవు, మిషన్స్ లేవు, ఎలక్ట్రిసిటీ కూడా లేదు. మరి మహారాష్ట్రలో ఉన్న ఒక టెంపుల్ ని చూసి కొంతమంది ఇంజనీర్స్ ఇప్పటికీ ఒకటే అంటారు, ఇది ఎలా చేశారో అర్థం కావట్లేదు అని. ఈ టెంపుల్ పేరు కైలాస టెంపుల్. ఎలోరా కేవ్స్ లో ఉంది. ఇండియాలో చాలా టెంపుల్స్ ఉన్నాయి, కానీ ఈ టెంపుల్ మాత్రం వేరే లెవెల్. ఇది బ్రిక్స్ తో కాదు, సెపరేట్ స్టోన్ తో కూడా కాదు, ఒక పెద్ద కొండపై నుంచి కిందికి చెక్కడం ద్వారా క్రియేట్ చేశారు. ఒక రీసెర్చ్ ప్రకారం ఈ టెంపుల్ ని కట్టడానికి దగ్గర కొన్ని లక్షల టన్నుల రాళ్ళని రిమూవ్ చేశారు. ఎస్టిమేట్స్ వేరీ చేస్తున్నాయి, కానీ రఫ్లీ ఒక 2 లక్షల నుంచి 4 లక్షల టన్నుల రాళ్ల వరకు రిమూవ్ చేసి ఉండొచ్చని హిస్టారియన్స్ అండ్ ఆర్కియాలజిస్ట్ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడే ఫస్ట్ మిస్టరీ అనేది స్టార్ట్ అవుతుంది. నార్మల్ గా ఒక బిల్డింగ్ అనేది కట్టాలంటే ఫస్ట్ ఫౌండేషన్ అనేది వేస్తారు, కానీ కైలాస టెంపుల్ లో రివర్స్ జరిగింది. బిల్డర్స్ ఫస్ట్ మౌంటైన్ టాప్ ని కట్ చేసి మెల్లగా కిందికి వస్తూ కంప్లీట్ టెంపుల్ ని స్కల్ప్ చేశారు. ఒక చిన్న మిస్టేక్ అయినా ఎంటైర్ స్ట్రక్చర్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉండేది. మరి ఎలా పర్ఫెక్ట్ గా క్యాలిక్యులేట్ చేశారు? కొంతమంది లోకల్స్ ప్రకారం ఈ టెంపుల్ ని దేవుళ్ళు లేదా సూపర్ న్యాచురల్ శక్తులు ఒక్క రాత్రిలో కట్టారని చెప్తారు, కానీ దీన్ని సపోర్ట్ చేసే హిస్టారికల్ ఎవిడెన్స్ అయితే లేదు. అది ఒక పురాణ కథ మాత్రమే. హిస్టరీ ప్రకారం చాలా మంది రీసెర్చర్స్ ఈ టెంపుల్ ని రాష్ట్రకూట కింగ్ కృష్ణ 1 8th సెంచరీ సిఈ టైమ్ లో కన్స్ట్రక్ట్ చేయించారని నమ్ముతారు, కానీ ఎగ్జాక్ట్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్, టూల్స్, ప్లానింగ్ మెథడ్స్ గురించి ఇప్పటి వరకు కంప్లీట్ రికార్డ్స్ దొరకలేదు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే టెంపుల్ లో ఉన్న కార్వింగ్స్, పిల్లర్స్, మండపాలు, స్కల్ప్చర్స్ అన్ని ఒకటే రాయితోటి కంటిన్యూస్ గా ఉన్నాయి. అంటే ఇక్కడ జాయింట్స్ లేవు, సిమెంట్ లేవు, సెపరేట్ బ్లాక్స్ కూడా లేవు. మోడర్న్ ఇంజనీర్స్ చెప్పేది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఎక్స్ట్రాడినరీ ప్లానింగ్, జియోమెట్రీ, సర్వేయింగ్ నాలెడ్జ్ అండ్ మ్యాన్ పవర్ అవసరం అని చెప్పారు. అందుకే కైలాస టెంపుల్ ని చాలా మంది వరల్డ్స్ గ్రేటెస్ట్ రాక్ కట్ ఇంజనీరింగ్ అచీవ్మెంట్ అని పిలుస్తారు. ఇప్పటికీ ఒక క్వశ్చన్ అయితే మిగిలిపోయింది. 1200 సంవత్సరాల క్రితం మోడర్న్ టెక్నాలజీ లేకుండా ఇలాంటి ఇంపాసిబుల్ ప్రెసిషన్ ని మన పూర్వీకులు ఎలా అచీవ్ చేశారు? అదే కైలాస టెంపుల్ మిస్టరీ. ఇక మిస్టీరియస్ టెంపుల్ నంబర్ 2 లోకి వెళ్ళిపోదాం. మీరు బిల్డింగ్ లోని ఒక్క పిల్లర్ ని తీసేసిన బిల్డింగ్ పడిపోతుంది కదా, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక టెంపుల్ లో ఒక పిల్లర్ అసలు నేలనే టచ్ చేయలేదు. అయినా సరే 500 సంవత్సరాల నుండి ఈ టెంపుల్ స్ట్రాంగ్ గా నిలబడి ఉంది. అసలు ఇది మిస్టరీయా లేకపోతే సైన్సా? ఇప్పుడు నేను చెప్పబోయేది ఆంధ్రప్రదేశ్ లోని లేపాక్షి వీరభద్ర టెంపుల్ గురించి. ఇది 16th సెంచరీలో విజయనగర ఎంపైర్ సమయంలో కట్టిన ఈ టెంపుల్ ఇండియాలో ఉన్న గ్రేటెస్ట్ ఇంజనీరింగ్ వండర్స్ లో ఒకటి. కానీ ఈ టెంపుల్ ని వరల్డ్ ఫేమస్ చేసింది ఒకటే, ది హ్యాంగింగ్ పిల్లర్. ఈ టెంపుల్ లో మొత్తం 70 పిల్లర్స్ ఉన్నాయి. అందులో ఒక పిల్లర్ మాత్రం కంప్లీట్ గా గ్రౌండ్ ని టచ్ చేయలేదు. ఇప్పటికీ విజిటర్స్ ఆ పిల్లర్ కింద పేపర్ లేదా క్లాత్ ని పెట్టినప్పుడు ఈజీగా అది వేరే సైడ్ కి పాస్ అయిపోతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఒక పిల్లర్ గ్రౌండ్ ని టచ్ చేయకపోతే మరి ఆ వెయిట్ ని ఎవరు క్యారీ చేస్తున్నారు? బ్రిటిష్ రూల్ టైంలో ఒక బ్రిటిష్ ఇంజనీర్ ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి ఆ పిల్లర్ ని మూవ్ చేయడానికి ట్రై చేశాడు, కానీ పిల్లర్ ని కదిలించే ప్రయత్నం చేసిన తర్వాత టెంపుల్ స్ట్రక్చర్ లో స్లైట్ అలైన్మెంట్ చేంజెస్ కనిపించడం వల్ల ఆ అటెంప్ట్ ని ఆపేశారు. అదే ఇంకో క్వశ్చన్ ని క్రియేట్ చేసింది. బిల్డర్స్ ఇంటెన్షనల్ గా హ్యాంగింగ్ పిల్లర్ ని క్రియేట్ చేశారా, లేదా సెంచరీస్ లో గ్రౌండ్ సెటిల్మెంట్ వల్ల ఇలా అయ్యిందా? మోడర్న్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ చెప్పేది ఏంటంటే ఈ టెంపుల్ వెయిట్ మొత్తం ఒకటే పిల్లర్ మీద డిపెండ్ అవ్వడం లేదు. వెయిట్ అనేది మిగతా ఇంటర్ కనెక్టెడ్ పిల్లర్స్, బీమ్స్, రూఫ్ స్ట్రక్చర్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దీన్ని లోడ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. అంటే హ్యాంగింగ్ పిల్లర్ ఒక మ్యాజిక్ కాదు, కానీ 500 సంవత్సరాల క్రితం కంప్యూటర్స్ లేకుండా, స్ట్రక్చరల్ అనాలిసిస్ సాఫ్ట్వేర్ లేకుండా ఇలాంటి ప్రిసైజ్ ఇంజనీరింగ్ ఎలా క్యాలిక్యులేట్ చేశారు అనేదే ఇప్పటికీ అడ్మైరేషన్ కి కారణం. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే లేపాక్షి టెంపుల్ లో ఉన్న నాగలింగం, మోనోలిథిక్ నంది, సీలింగ్ పెయింటింగ్స్, కార్వింగ్స్ అన్ని కూడా ఎక్స్ట్రాడినరీ ప్రిసిషన్ తో క్రియేట్ చేశారు. అందుకనే ఈ పెయింటింగ్ ని ఇండియాలోనే బెస్ట్ ప్రిజర్వ్డ్ విజయనగర ఫ్రెస్కోస్ లో ఒకటిగా కన్సిడర్ చేస్తారు. మన పూర్వీకులు ఇంజనీరింగ్ ని మనం అర్థం చేసుకునే దానికన్నా ఎక్కువగా అర్థం చేసుకున్నారు. అదే లేపాక్షి టెంపుల్ ని వరల్డ్ ఫేమస్ మిస్టరీగా మార్చింది. ఇప్పుడు మిస్టీరియస్ టెంపుల్ నంబర్ 3. ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక గుడికి వెళ్లారు, ఆ గుడిలో దర్శనం కూడా చేసుకున్నారు, కానీ కొన్ని గంటల తర్వాత మళ్ళీ అదే ప్లేస్ కి వచ్చి చూస్తే ఆ గుడి కనిపించదు. అది ఎవరైనా దాచారా? లేదు, టెంపుల్ ని సముద్రమే మింగేసింది. ఇండియాలో ఇలా ప్రతిరోజు జరిగే ఒక శివుని టెంపుల్ ఉంది. గుజరాత్ లోని స్తంభేశ్వర మహాదేవ్ టెంపుల్ గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. అరేబియన్ సీ కోస్ట్ దగ్గర ఉన్న ఈ టెంపుల్ ని చూస్తే ఫస్ట్ గ్లాన్స్ లో ఆర్డినరీ శివుని టెంపుల్ లాగే ఉంటుంది, కానీ కొన్ని గంటల తర్వాత అదే టెంపుల్ పూర్తిగా నీళ్లలో మునిగిపోతుంది. అవును, ప్రతిరోజు 2 సార్లు మునిగిపోతుంది. హైటైడ్ వచ్చినప్పుడు సముద్రపు నీరు పూర్తిగా టెంపుల్ ని ముంచేస్తుంది. శివలింగంతో సహా
టెంపుల్ మొత్తం నీటి కిందికి వెళ్ళిపోతుంది. మరి కొన్ని గంటల తర్వాత లో టైడ్ స్టార్ట్ అవ్వగానే అదే టెంపుల్ మెల్లగా బయటకు వస్తుంది. చూస్తుంటే టెంపుల్ సముద్రం నుండి పుట్టినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇది మిరాకలా లేక సైన్సా? సైన్స్ ప్రకారం ఇది ఓషన్ టైడ్ వల్ల జరిగే న్యాచురల్ ఫినామినన్. మూన్ ఇక సన్ గ్రావిటేషనల్ పుల్ వల్ల సముద్రంలో టైడ్స్ క్రియేట్ అవుతాయి. హై టైడ్ టైమ్ లో వాటర్ లెవెల్ పెరిగిపోతుంది, లో టైడ్ టైమ్ లో తగ్గిపోతుంది. కానీ ఇక్కడ రియల్ మిస్టరీ ఏంటంటే, ఈ ఎగ్జాక్ట్ లొకేషన్ లోనే టెంపుల్ ని ఎందుకు కట్టారు? ఏన్షియంట్ బిల్డర్స్ టైడ్స్ గురించి కంప్లీట్ అండర్స్టాండింగ్ తోటి ఈ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకున్నారా, లేదా ఇది జస్ట్ ఒక కోఇన్సిడెన్సా? హిస్టారియన్స్ ప్రకారం ఈ ప్లేస్ చాలా కాలం నుంచి పిల్గ్రిమేజ్ ప్లేస్ గానే ఉంది. లోకల్ ట్రెడిషన్స్ ప్రకారం ఈ శివలింగాన్ని స్కంద పురాణంలో కూడా మెన్షన్ చేశారని నమ్ముతారు. ప్రతిరోజు టెంపుల్ కనిపిస్తుంది, మళ్ళీ మాయమైపోతుంది, మళ్ళీ బయటకు వస్తుంది. సైన్స్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నా ఈ సీన్ ని డైరెక్ట్ గా చూసిన వాళ్ళకి ఇది ఒక అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. అందుకే స్తంభేశ్వర మహాదేవ టెంపుల్ ని చాలా మంది ఇండియాస్ డిసపియరింగ్ టెంపుల్ అని పిలుస్తారు. ఇక మిస్టీరియస్ టెంపుల్ నంబర్ 4. ఒక రాయిని ఇంకో రాయితో గని కొడితే ఏమొస్తుంది? ఒక సౌండ్, అంతేగా? కానీ తమిళనాడులో ఉన్న ఒక టెంపుల్లో కొన్ని రాళ్ళని టచ్ చేస్తే సరిగమ అనే మ్యూజికల్ నోట్స్ వినిపిస్తుంది. అయినా 900 సంవత్సరాల క్రితం ఎటువంటి ఎలక్ట్రానిక్స్ లేవు, ఎటువంటి స్పీకర్స్ లేవు. అయినప్పటికీ ఇలాంటి ఒక మ్యూజికల్ టెక్నాలజీని ఎలా కనిపెట్టారు? తమిళనాడులోని ఐరావతేశ్వర టెంపుల్ దర్శనంలో ఉన్న ఈ టెంపుల్ ని చోళా కింగ్ రాజరాజ 12th సెంచరీలో నిర్మించాడు. ఈ టెంపుల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో కూడా ప్లేస్ సంపాదించింది. కానీ ఈ టెంపుల్ ని వరల్డ్ ఫేమస్ చేసింది దాని ఆర్కిటెక్చర్ అయితే కాదు, మ్యూజికల్ స్టోన్ స్టెప్స్. టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న స్టోన్ స్టెప్స్ ని జెంటల్ గా ట్యాప్ చేస్తే ఒక్కొక్క స్టెప్ నుండి ఒక్కొక్క మ్యూజికల్ నోట్ వినిపిస్తుంది. అది నార్మల్ ఎకో అయితే కాదు, ప్రతి స్టోన్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో రీసొనేట్ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, 900 సంవత్సరాల క్రితం ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్, రీసొనెన్స్ ఇలాంటి కాన్సెప్ట్స్ ని మన ఏన్షియంట్ బిల్డర్స్ ఎలా అప్లై చేశారు? మోడర్న్ సైన్స్ ప్రకారం ప్రతి ఆబ్జెక్ట్ కి ఒక న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. స్టోన్ సైజ్, డెన్సిటీ, థిక్నెస్, ఇంటర్నల్ స్ట్రక్చర్ ని బట్టి సౌండ్ మారుతుంది. ఇంజనీర్స్ బిలీఫ్ ఈ స్టెప్స్ ని ర్యాండమ్ గా కాల్ చేయలేరు. చాలా ప్రిసైజ్ మెజర్మెంట్ తోటి షేప్ చేసి డిఫరెంట్ సౌండ్ ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్ అయ్యే విధంగా డిజైన్ చేశారు. ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ టెంపుల్ మొత్తంలో కార్వింగ్స్, స్కల్ప్చర్స్, పిల్లర్స్ అన్ని ఆల్మోస్ట్ గా మ్యాథమెటికల్ ప్రిసిషన్ తోటి క్రియేట్ చేశారు. చోళా డైనాసిటీ ఆర్కిటెక్చర్ లో సిమెట్రీ, జియోమెట్రీ, అకాస్టిక్స్ కి ఎక్స్ట్రాడినరీ ఇంపార్టెన్స్ ఉండేది. కొంతమంది పాతకాలపు మనుషుల ప్రకారం ఈ సౌండ్స్ డివైన్ పవర్ వల్ల వస్తుందని నమ్ముతారు. కానీ ఆర్కియాలజీ అండ్ ఫిజిక్స్ చెప్పేది మాత్రం క్లియర్. సౌండ్ అనేది స్టోన్ రిసోనెన్స్ వల్ల క్రియేట్ అవుతుంది. మిస్టరీ మాత్రం ఇంకోటి, ఏన్షియంట్ బిల్డర్స్ కి ఇలాంటి అకాస్టిక్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? బుక్స్ లేవు, మోడర్న్ ఇన్స్ట్రుమెంట్స్ లేవు. అయినా సెంచరీస్ తర్వాత కూడా మన ఇంజనీర్స్ ని సర్ప్రైజ్ చేస్తున్న ఇంజనీరింగ్ మాస్టర్ పీస్ ని క్రియేట్ చేశారు. అందుకే ఐరావతేశ్వర టెంపుల్ ని చాలా మంది టెంపుల్ దట్ సింగ్స్ అని పిలుస్తారు. ఇప్పుడు మిస్టీరియస్ టెంపుల్ నంబర్ 5. వాచ్ లేదు, క్లాక్ లేదు, మొబైల్ కూడా లేదు. కానీ 800 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఒక గుడిని ఎలా కట్టారంటే, దాని గోడ మీద ఉన్న ఒక స్టోన్ వీల్ ని చూసి ఎగ్జాక్ట్ టైం చెప్పేవారు. అయినా అది ఎలా పాసిబుల్ అయింది? అసలుకి ఈ టెంపుల్లో ఇంకా ఎన్ని సైంటిఫిక్ సీక్రెట్స్ ని దాచిపెట్టారు? ఒడిశాలో ఉన్న కొనరక్ సన్ టెంపుల్ గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. 13th సెంచరీలో ఈస్టర్న్ గంగా డైనాసిటీ కింగ్ నరసింహదేవ ఈ టెంపుల్ ని సూర్య భగవానుడి కోసం నిర్మించాడు. ఫస్ట్ ఈ టెంపుల్ ని గాని చూస్తే ఈ టెంపుల్ ఒక నార్మల్ టెంపుల్ గానే కనిపిస్తుంది. కానీ కొంచెం క్లోజ్ గా చూస్తే ఈ టెంపుల్ మొత్తం సూర్య భగవానుడి రథం లాగా డిజైన్ చేశారు. దానికి 24 జైంట్ స్టోన్ వీల్స్, ఇక 7 గుర్రాలు ఉన్నాయి. ఇప్పుడు అసలైన మిస్టరీ స్టార్ట్ అవుతుంది. ఈ వీల్స్ డెకరేషన్ కోసం కాదు. ప్రతి వీల్ డయామీటర్ దాదాపు 3 మీటర్లు ఉంటుంది. దాని స్పోక్స్ ని షాడో మీద అబ్జర్వ్ చేస్తే ఏన్షియంట్ సన్ డైల్ లాగా టైం ని క్యాలిక్యులేట్ చేయొచ్చని రీసెర్చర్స్ చెప్తున్నారు. అంటే సన్ పొజిషన్ ని బట్టి షాడో అనేది మూవ్ అవుతుంది. షాడో ఎక్కడ పడుతుందో చూసి అప్రాక్సిమేట్ టైం తెలుసుకునే టెక్నాలజీ అప్పుడే యూస్ చేశారు. ఇది కేవలం ఆర్ట్ మాత్రం కాదు, ఆస్ట్రోనమీ, మ్యాథమెటిక్స్, జియోమెట్రీ, ఇంజనీరింగ్ అన్నీ కలిపి క్రియేట్ చేసిన ఒక మాస్టర్ పీస్. కానీ ఇంకో మిస్టరీ ఏంటంటే, సోషల్ మీడియాలో చాలా మంది ఒక క్లెయిమ్ చేస్తారు. గుడి పైన ఒక జైంట్ మ్యాగ్నెట్ ఉండేదని, షిప్స్ లో ఉన్న కాంపస్ ని అట్రాక్ట్ చేసేదని ఒక క్లెయిమ్ ఉంది. కానీ ఆర్కియాలజీలో గానీ, హిస్టారికల్ రికార్డ్స్ లో గానీ
ఈ క్లెయిమ్ ని ప్రూవ్ చేసే ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ అయితే లేవు. కానీ మోస్ట్ హిస్టారియన్స్ ఈ టెంపుల్ ని ఒక లెజెండ్ లాగా కన్సిడర్ చేస్తారు. కానీ నిజమేంటంటే టెంపుల్ అలైన్మెంట్, కార్వింగ్, ఆస్ట్రానామికల్ ప్లానింగ్ మాత్రం రియల్. అవి ఇప్పటికీ రీసెర్చర్స్ ని అమేజ్ చేస్తాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కొనరాక్ టెంపుల్ ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా రికగ్నైజ్ చేశారు. ఎందుకంటే ఇది కేవలం ఒక టెంపుల్ కాదు, ఇండియన్ ఏన్షియంట్ సైంటిఫిక్ నాలెడ్జ్ కి ఒక లివింగ్ ఎగ్జాంపుల్. క్వశ్చన్ మాత్రం ఇంకా అదే, 800 సంవత్సరాల క్రితం కంప్యూటర్స్ లేకుండా, శాటిలైట్ మెజర్మెంట్స్ లేకుండా ఈ లెవెల్ ఆస్ట్రానామికల్ యాక్యురసీని మన పూర్వీకులు ఎలా అచీవ్ చేశారు? అదే కొనరాక్ సన్ టెంపుల్ ని వరల్డ్ మొత్తం అడ్మైర్ చేయడానికి మెయిన్ రీజన్. ఇక మిస్టీరియస్ టెంపుల్ నంబర్ 6. ఒక దీపం వెలగాలి అంటే ఆయిల్ అయినా ఉండాలి, గ్యాస్ అయినా ఉండాలి, లేదా ఎలక్ట్రిసిటీ అయినా ఉండాలి. కానీ హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ఒక టెంపుల్లో వేల సంవత్సరాలుగా మంటలు వెలుగుతూనే ఉన్నాయి. ఇది ఎవరు వెలిగించారు? ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? అసలు ఈ నిప్పు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ టెంపుల్ ఇండియాలో ఉన్న మోస్ట్ మిస్టీరియస్ టెంపుల్స్ లో ఒకటి. హిమాచల్ ప్రదేశ్ లోని కొంగ్రా అనే డిస్ట్రిక్ట్ లో ఉన్న ఈ టెంపుల్లో విగ్రహం ఉండదు. అవును, చాలా టెంపుల్స్ లో విగ్రహం అనేది ఉంటుంది, కానీ ఇక్కడ భక్తులు పూజించేది విగ్రహాన్ని కాదు, నీటిలో నుంచి వస్తున్న అగ్ని జ్వాలల్ని. టెంపుల్లో కొన్ని ప్లేసెస్ నుంచి చిన్న బ్లూ కలర్డ్ ఫ్లేమ్స్ అనేవి వెలుగుతూ ఉంటాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, అసలు ఈ మంటలు ఎలా వెలుగుతున్నాయి? అక్కడున్న లోకల్స్ ప్రకారం ఇది శక్తిదేవి యొక్క దివ్య శక్తి అని నమ్ముతారు. కొన్ని పురాణాల ప్రకారం సతీదేవి యొక్క జీవ అంటే నాలుక ఇక్కడే పడిందని చెప్తారు. కానీ సైన్స్ ఏం చెప్తుంది? జియోలాజిస్టుల ప్రకారం భూమి లోపల ఉన్న న్యాచురల్ హైడ్రోకార్బన్ గ్యాసెస్ లేదా మీథేన్ గ్యాసెస్ చిన్న క్రాక్స్ ద్వారా బయటికి వచ్చి ఇగ్నైట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. కానీ ఇక్కడ మిస్టరీ ఏంటంటే ఎగ్జాక్ట్ గ్యాస్ సోర్సెస్ ఇక కంప్లీట్ జియోలాజికల్ మెకానిజం గురించి రీసెర్చర్స్ మధ్య ఇంకా డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి. హిస్టరీలో కూడా ఈ టెంపుల్ ని మెన్షన్ చేశారు. మొఘల్ ఎంపరర్ అక్బర్ కూడా ఈ టెంపుల్ ని విజిట్ చేశాడని హిస్టారికల్ రికార్డ్స్ చెప్తున్నాయి. మరి ఇంకొంతమంది ప్రకారం అక్బర్ ఈ ఫ్లేమ్స్ ని ఆర్పడానికి ట్రై చేశాడని కూడా చెప్తున్నారు. నిజమేంటంటే ఈ ఫ్లేమ్స్ సెంచురీస్ నుండి వెలుగుతున్నాయని రికార్డ్స్ లో ఉంది. సైన్స్ కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఇచ్చింది, కానీ కంప్లీట్ గా అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరకలేదు. అందుకే జ్వాలాముఖి టెంపుల్ ని చాలా మంది ద టెంపుల్ ఆఫ్ ఇటర్నల్ ఫ్లేమ్స్ అని పిలుస్తారు. ఈ రోజుటి వరకు ఆయిల్ లేకుండా, ఎలక్ట్రిసిటీ లేకుండా భూమి నుంచి వచ్చే అగ్నితోటి పూజలు జరుగుతూనే ఉన్నాయి. సో ఇవాళ మీకు ఈ వీడియో నచ్చినట్లుగానైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈ వీడియోని క్రియేట్ చేయడానికి మేము చాలా కష్టపడ్డాం, ఆ కష్టం అయితే వృధా అయిపోకూడదు కదా. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నారా? థ్యాంక్ యూ. సో నేను నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.